నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి కాంగ్రెస్ లోను ఎంపీ సీటు కోసం బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతల మధ్య పోటీ నెలకొంది గులాబీ నేతల రాకతో కాంగ్రెస్ ఓవర్లోడ్ అయిపోయింది ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రకు ఏఐసీసీ షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇప్పటికే ఆయన పేరు హస్తం పార్టీ ప్రకటించింది ఈ హామీతోనే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు దానం అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఇస్తామని అధిష్టానం మెలికిపెట్టినట్టు ప్రచారం జరుగుతుంది దానం మాత్రం రాజీనామా చేసేందుకు ససేమేరా అంటున్నారు ఈలోపు ఆయన ఎన్నికపై హైకోర్టులో పిటిషన్ దాఖలవుతున్నాయి కోర్టు సైతం ఆయనకు నోటీసులు ఇచ్చింది ఇదంతా పరిగణనలో తీసుకున్న ఏఐసీసీ దానంను తప్పించి ఆ స్థానంలో మరో అభ్యర్థిని నిలపాలని భావిస్తున్నట ఈ క్రమంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు తెర మీదకు వచ్చింది ఆయన పేరు ఏఐసీసీ పరిశీలిస్తున్నట్టు చెప్తున్నారు 1-2 రోజుల్లో అధిష్టాన నిర్ణయం ఏంటన్న దానిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఆశించే కాంగ్రెస్ లో చేరారు కానీ దానం చేరికతో ఆయన ఆశలపైన నీళ్లు చెల్లినట్టయింది ఈ ఎపిసోడ్తో మళ్ళీ కొత్త మలుపు తీసుకుంది దానమును మార్చి బొంతుకే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తుందట కాంగ్రెస్ తాజాగా నిర్వహించిన ఫ్లాష్ సర్వేలో దానం నాగేందర్ అభ్యర్థిత్వం కంటే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ బెటర్ అని వచ్చిందట ఈ విషయాన్ని అధిష్టానం పెద్దలు బయటకు చెప్పకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే ఎంపీగా పోటీ చేయాలని దానం నాగేందర్కు కండిషన్ పెట్టినట్టు తెలిసింది అంతే తప్ప దానం పార్టీలో చేరే ముందు ఏ కండిషన్ పెట్టలేదనే వార్తలైతే బయటకు వస్తున్నాయి ఎంపీగా పోటీ చేసి గెలిచాక తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని దానం కొండబద్దలు కొడుతున్నారు లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో ఎప్పటికప్పుడు రాజకీయ సమీకరణాలు మారుతూనే ఉన్నాయి బీఆర్ఎస్ నేతలు పోటీపడి మరీ కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీట్లు కూడా ఇస్తుంది ఇటీవల చేవెళ్లలోనూ కాంగ్రెస్ అభ్యర్థులను మార్చింది తొలుత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పట్నం సునీతా మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది అక్కడ ఆమెకు సానుకూల పవనాలు లేవని బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని చేవెళ్ల సీటు ఇచ్చారు సునీతా మహేందర్ రెడ్డిని మల్కాజ్గిరికి పంపించారు ఇప్పుడు అదే తరహాలో సికింద్రాబాద్ లోక్సభ సీటు దానం నాగేంద్రకు కాకుండా బొంతు రామ్మోహన్కు ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతుంది మొత్తంగా సికింద్రాబాద్ అభ్యర్థిత్వం విషయంలో అధిష్టానం నిర్ణయం మారుతుందా లేదా అనేది చూడాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్